మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడే ప్రయత్నం చేస్తే కేసులు పెడుతున్నారని ఆయన మండిపడ్డారు. ఇది రేవంత్ రెడ్డి చేసే చౌక రాజకీయాలకు నిదర్శనమని ఆరోపించారు. ఆదిలాబాద్ జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ను పరామర్శించిన తర్వాత కేటీఆర్ మీడియాతో మాట్లాడిన క్రమంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాయని ఆరోపించారు. బీఆర్ఎస్ అభ్యర్థులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వ్యాఖ్యానించారు. కొన్ని మున్సిపాలిటీల్లో ప్రజా తీర్పును గౌరవించకుండా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. క్యాతన్పల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ సంపూర్ణ ఆధిపత్యాన్ని చూపించిందని కేటీఆర్ గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ 7 స్థానాల్లో గెలిచినా అధికార దాహంతో సీఎం, మంత్రి వివేక్ కలిసి కుట్ర చేశారని అన్నారు. స్పష్టమైన మెజార్టీ వచ్చినప్పటికీ ప్రజా తీర్పును మార్చే ప్రయత్నం చేశారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి వద్ద గాంధీ కుటుంబానికి ఇవ్వడానికి 1000 కోట్లు ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయని కేటీఆర్ అన్నారు. ఒకవేళ అంత డబ్బు ఇవ్వగలిగితే ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించారు. ఇవ్వడానికి 1000 కోట్లు ఉంటే మరి ఎన్నికల్లో ఎంత దాచుకున్నాడో ప్రజలకు చెప్పాలని విమర్శించారు. తెలంగాణ ప్రజల డబ్బులు వ్యక్తిగత సొమ్ము కాదని కేటీఆర్ స్పష్టం చేశారు. అలాంటి డబ్బును ఒక కుటుంబానికి ఇస్తానని చెప్పడం సరైన నిర్ణయం కాదని పేర్కొన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు డిసెంబర్ నెలలోనే రైతు బంధు సాయం రైతుల ఖాతాల్లో జమ అయ్యేదని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు మార్చి నెల వచ్చేసినా రైతు బంధు ఇవ్వడం లేదని విమర్శించారు. రైతుల పంటలు కొనుగోలు చేయడంలో కూడా ప్రభుత్వం విఫలమైందని కేటీఆర్ అన్నారు. రైతులు ఇబ్బందులు పడుతున్న సమయంలో వారికి సహాయం చేయకుండా గాంధీ కుటుంబానికి 1000 కోట్లు ఇస్తానని చెప్పడం ఏంటని ప్రశ్నించారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని కేటీఆర్ హెచ్చరించారు. త్వరలోనే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. చిత్రం ఏమంటే ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి ఏమంటే రాహుల్ గాంధీకి, గాంధీ కుటుంబానికి ఈయనకి 1000 కోట్లు ఉన్నాయట ముఖ్యమంత్రి కాడ. దోసుకున్న పైసలు 2 ఏళ్లలో మరి ఢిల్లీకి ఇచ్చేందుకే 1000 కోట్లు ఉన్నాయంటే ఈయన ఎన్ని వేల కోట్లు మింగిండో రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి. వేల కోట్లు మింగడానికేమో రేవంత్ రెడ్డికి 2 ఏళ్లలో చాలా టైం దొరికింది. దోపిడీ బ్రహ్మాండంగా చేస్తా ఉన్నారు. కానీ రైతులకి డిసెంబర్లో పడేది రైతు బంధు కేసీఆర్ ఉంటే ఇవాళ మార్చి దగ్గర పడ్డది. మార్చికి కూడా ఇంతవరకు రైతు బంధు ఇచ్చే ముఖం లేదు రేవంత్ రెడ్డికి. రైతు బంధు ఇచ్చే తెలివి లేదు, అట్లాగే యూరియా బస్తా ఇచ్చే తెలివి లేదు, కనీసం సోయా కొనుగోలు చేసే తెలివి లేదు, పత్తి కొనుగోలు చేసే తెలివి లేదు. మరి ఇట్లాంటి సన్నాసిని ముఖ్యమంత్రి చేసినందుకు ఈ అవస్థలు రైతన్నలకు కూడా ఇంకో కొంతకాలం తప్పదు. కానీ ఒకటి మాత్రం పక్క, గాంధీ కుటుంబానికి ఇచ్చే 1000 కోట్లు నీ అయ్యసొమ్మ, నీ అబ్బసొమ్మ, ఏడికెళ్ళి తెచ్చినవో రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజానికానికి సమాధానం చెప్పాలి. ఎన్ని వేల కోట్లు నువ్వు దోపిడీ చేస్తే మరి గాంధీ కుటుంబానికి 1000 కోట్లు ఇస్తానంటున్నావు. అది తెలంగాణ ప్రజల రక్తమాంసాలు కాదా? తెలంగాణ ప్రజల చెమట కాదా? ఇక్కడి ప్రజల సొత్తు నువ్వు దోపిడీ చేసి గతంలో నోటుకి దొరికిపోయిన ఓటుకి నోటు కేసులో ఇవాళ 1000 కోట్లు అని చెప్పి ఓపెన్ గా చెప్తుంటే మరి బీజేపీ ఏం చేస్తున్నది? కేంద్ర సంస్థలు ఏం చేస్తున్నాయి? ఈడీలు, సిబిఐలు, ఐటీలు ఏం పీకుతున్నాయని అడుగుతున్నా నేను. ఏం చేస్తున్నారు మీరు? ఇంత ఓపెన్ గా ముఖ్యమంత్రి బాహాటంగా గాంధీ కుటుంబానికి 1000 కోట్లైనా సరే తెలంగాణ నుంచి నేను ఇస్తా అంటుంటే బీజేపీ ఏం చేస్తున్నది? మీ ప్రధానమంత్రి చెప్పిండు కదా ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నాడని. ఎందుకు చర్య తీసుకుంటలేరు? ఎందుకు రేవంత్ రెడ్డిని, ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతిని బీజేపీ ఒక రక్షణ కవచంలాగా కాపాడుతున్నదో సమాధానం చెప్పాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.